హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్ లెక్చర్స్. జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లో నెక్స్ట్ సిరీస్ నెంబర్ 26 జాయింట్ వెంచర్ మీద. ఓకేనా, నేను మీకు జాయింట్ వెంచర్ ఆల్రెడీ క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేశాను జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ క్లాసెస్ చెప్పినప్పుడు. అది విని ఫస్ట్ తర్వాత ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. ఓకేనా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ గ్యాప్ జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, మెయిల్ టు మీ divyamam2020@gmail.com. ఓకే, see the first question ikkada, which of these are not a feature of జాయింట్ వెంచర్ అని అన్నాడు. అంటే ఇక్కడ ఏంటి జాయింట్ వెంచర్ అంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాలి ఏంటి లిమిటెడ్ పర్పస్ గురించి దాన్ని ఓపెన్ చేస్తాం. ఓకేనా, మీరు ఒక వెంచర్ ఓపెన్ చేశారు. ఓకేనా, ఆ వెంచర్ ఎంతవరకు ఒక 5 years ఒక 2 years 3 years ఉంటుంది. అది అయిపోయిన తర్వాత క్లోజ్ చేసేస్తారు. ఓకేనా, సో కంటిన్యూ ఉంటుందా బిజినెస్? కంటిన్యూగా ఉండదు. సో కంటిన్యూ బిజినెస్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ ద జాయింట్ వెంచర్. ఓకే, ఫార్మ్ నేమ్ ఉండదు, నో ఫార్మ్ నేమ్స్. ఎస్, ఇట్ ఇస్ జాయింట్ వెంచర్కి ఫార్మ్ నేమ్ ఏమి ఉండదు. పార్ట్నర్స్ కాల్డ్ కో వెంచర్స్ అంటారు. జాయింట్ వెంచర్ ఇప్పుడు మీ ఒక 2-3 మీ ఫ్రెండ్స్ కలిసి ఒక వెంచర్ స్టార్ట్ చేశారనుకోండి. ఓకేనా, ఒక వెంచర్ వేశారనుకోండి, ఒక ల్యాండ్ కొన్నారు, ఆ ల్యాండ్ని అమ్ముతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 acres ల్యాండ్ కొన్నారు మీరు. ఓకేనా, సో ముగ్గురు కలిసి కొన్నారు. సో మీ ముగ్గురిని ఏమంటారని చెప్పాను? కో వెంచర్స్ అంటారని చెప్పాను. పార్ట్నర్సే, బట్ వెంచర్ కదా, ఇది జాయింట్ వెంచర్ కదా. సో దీనిలో మీ ముగ్గురిని ఏమంటారు? కో వెంచర్స్ అంటారు. ఓకేనా, పార్ట్నర్షిప్ ఫర్ లిమిటెడ్ పర్పస్ కూడా ఉంటుంది. పార్ట్నర్షిప్ అనేది లిమిటెడ్ పర్పస్లో ఉంటుందన్నమాట. ఓకేనా, సో జాయింట్ వెంచర్ ఈజ్ టెంపరరీ ఇన్ నేచర్. సో దెర్ ఇస్ నో కంటిన్యూటీ ఇన్ ద బిజినెస్. ఓకేనా, సో ఫస్ట్ వన్ ఈజ్ నాట్ ఏ feature of the joint venture. And next one, which of these accounts are not opened in a joint venture? చూడండి, జాయింట్ వెంచర్ మీరు కలిసి చేసినప్పుడు ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటంటే జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఓకేనా, అదేవిధంగా కొన్ని అకౌంట్స్ ఏంటి కో వెంచర్ అకౌంట్స్ ఉండాలి. కో వెంచర్ పర్సనల్ అకౌంట్ ఉండాలి, జాయింట్ వెంచర్ అకౌంట్ ఉండాలి. ఓకేనా, ఈ 3 అకౌంట్స్ ఉండాలి. సో ఇక్కడ ఏ అకౌంట్ ఉండదు విచ్ ఈజ్ నాట్ ఓపెన్ అంటే కనుక స్టాక్ రిజర్వ్ అకౌంట్. అది ఈజీగా మీరు ఈ ఆన్సర్ని ఎలిమినేట్ చేసేవచ్చు ఆప్షన్స్లోంచి. ఇది ఒకసారి ఇచ్చారు కూడా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఓపెన్ ఇన్ ద జాయింట్ వెంచర్ అని అడిగారు. ఓకేనా, జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, జాయింట్ వెంచర్ అకౌంట్ ఉంటుంది, కో వెంచర్ పర్సనల్ అకౌంట్ ఉంటుందమ్మా. ఓకేనా, స్టాక్ రిజర్వ్ అకౌంట్లో మనకి ఏంటి ఉంటుందంటే క్లోజింగ్ స్టాక్ గురించి లేదా అన్సోల్డ్ స్టాక్ ఏదైనా ఉంటే దాని గురించి ఉంటుందన్నమాట. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ జాయింట్ వెంచర్ సచ్ సిచ్యువేషన్ డస్ నాట్ అరైజ్. ఓకే, స్టాక్తో సంబంధం లేదు కదా. సో ఇక్కడ స్టాక్ రిజర్వ్ అకౌంట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు బి ప్రిపేర్డ్. ఓకే, నెక్స్ట్ జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఈజ్ ఏ వాట్ అకౌంట్? నామినల్ అకౌంటా, పర్సనల్ అకౌంటా, రియల్ అకౌంటా, డమ్మీ అకౌంటా? ఓకే, ఇక్కడ జాయింట్ బ్యాంక్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పర్సనల్ బ్యాంక్ అకౌంట్ ఉంది, ఎస్బీఐలో మీకు అకౌంట్ ఉంది, మీకు ఆంధ్ర బ్యాంకులో అకౌంట్ ఉంది, అది మీ యొక్క పర్సనల్ అకౌంటేనా? ఓకేనా, సో ఇండివిజువల్ అకౌంటే కదా. ఒక పర్సన్స్ మీ యొక్క ఓన్ అవసరాల గురించి మీరు ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకున్నారు. ఓకేనా, దానిలో డెబిట్ అవుతుంది, క్రెడిట్ అవుతుంది. ఓకే, అవన్నీ బ్యాంక్ ఆపరేషన్స్ అన్నీ జరుగుతాయి. ఓకే, సో జాయింట్ బ్యాంక్ అకౌంట్ అనేది కూడా అప్పుడు ఏం అకౌంట్ కిందకు వస్తుంది? మీరు ఏదైనా ఒక పర్టికులర్ బిజినెస్ పర్పస్లో ఓపెన్ చేసేది ఏం కాదు కదా. ఓకేనా, ఇట్ ఈస్ ఏ పర్సనల్ అకౌంట్. సో ఏదో మీరు కార్పొరేట్ యూజ్ గురించి యూజ్ చేయడం లేదు. ఓకేనా, జాయింట్ బ్యాంక్ అకౌంట్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. జాయింట్ బ్యాంక్ అకౌంట్ అంటే నేను ఆ వెంచర్ గురించి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాను కదా, బిజినెస్ కోసం ఓపెన్ చేశాను కదా, కాబట్టి ఇది నాకు రియల్ అకౌంట్ అయిపోతుంది అని చెప్పేసి. ఓకే, ఇట్ ఈజ్ అ పర్సనల్ అకౌంట్. అండ్ నెక్స్ట్, నేచర్ ఆఫ్ జాయింట్ వెంచర్ అకౌంట్ విత్ కో వెంచర్స్ ఈజ్ ఎలా ఉంటుంది దాని యొక్క నేచర్? ఇట్ ఈస్ అ నామినల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, డమ్మీ అకౌంట్. అగైన్ ఇట్ ఈస్ అ పర్సనల్ అకౌంట్. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ జాయింట్ వెంచర్ అకౌంట్? జాయింట్ వెంచర్ అకౌంట్ విత్ కో వెంచర్స్. కో వెంచర్స్ అంటే ఎవరు? పార్ట్నర్స్తోని. దట్ ఈస్ అ పర్సనల్ అకౌంట్. సేమ్ పైన మీకు ఏదైతే చెప్పానో అదే ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ కూడాను. ఓకే, నెక్స్ట్ 5th one క్వశ్చన్ చూడండి. ఇఫ్ పర్చేజెస్ ఆర్ మేడ్ ఫర్ ద జాయింట్ వెంచర్, జాయింట్ వెంచర్ గురించి కొన్ని పర్చేస్ చేశారు. ఓకేనా, మీరు సంథింగ్ ఏదో పర్చేస్ చేశారు ఫర్ జాయింట్ వెంచర్ అవుట్ ఆఫ్ జాయింట్ బ్యాంక్ అకౌంట్, దెన్ ద అకౌంట్ దట్ ఈస్ డెబిటెడ్ ఈజ్. సో ఇక్కడ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ కదా, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ ఫ్రమ్ ది విచ్ అకౌంట్? జాయింట్ వెంచర్ అకౌంటా, ఎక్స్పెన్సెస్ అకౌంటా, జాయింట్ బ్యాంక్ అకౌంటా, పర్చేస్ అకౌంటా? జాయింట్ వెంచర్ అకౌంట్. ఎందుకు అంటే కనుక మనకి జాయింట్ వెంచర్ అకౌంట్ వేరేగా ఉంది కదా. ఓకేనా, సో మీరు అక్కడ జాయింట్ వెంచర్ గురించే పర్చేస్ చేస్తున్నారు. ఓకే, సో గూడ్స్ ఆర్ బాడ్, కొన్ని వస్తువుల్ని మీరు కొన్నారు జాయింట్ వెంచర్ గురించి. సో దోస్ ఆర్ ద ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ విచ్ కనెక్షన్ విత్ ద బిజినెస్. ఓకేనా, బిజినెస్తో అనుసంధానమైనటువంటి పర్చేసింగ్ అదే ఎక్స్పెన్సెస్ అవి. కాబట్టి ఇట్ షుడ్ బి డెబిటెడ్ టు జాయింట్ వెంచర్ అకౌంట్ అండ్ క్రెడిటెడ్ టు సెల్లర్స్ అకౌంట్. ఓకేనా,
సో ఎక్కడి నుంచి డెబిట్ అవ్వాలి? మన అకౌంట్ జాయింట్ వెంచర్ అకౌంట్లోంచి డెబిట్ అవ్వాలి. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో ఎవరి దగ్గర కొన్నాం? మనం సెల్లర్ దగ్గర కొన్నాం. సో సెల్లర్ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది మా, ఓకేనా? సెల్లర్ అకౌంట్ క్రెడిట్ అండ్ డెబిట్ ఫ్రమ్ అవర్ జాయింట్ వెంచర్ అకౌంట్, ఓకే, ఆర్ జాయింట్ బ్యాంక్ అకౌంట్. ఇక్కడ చూడండి, డెబిటెడ్ టు ద జాయింట్ వెంచర్ అకౌంట్ అండ్ క్రెడిటెడ్ టు ద సెల్లర్స్ అకౌంట్ ఆర్ ద జాయింట్ బ్యాంక్ అకౌంట్, ఓకే. అండ్ నెక్స్ట్ వన్, in case of separate books of accounts is maintained when any goods belonging to the joint venture is taken over by the co-venture, then ఒకవేళ కనుక మనం సెపరేట్ బుక్స్ని అంటే సెపరేట్ బుక్ ఆఫ్ అకౌంట్స్ని మెయింటైన్ చేస్తున్నాం అనుకోండి, ఓకేనా. వెన్ ఎనీ గూడ్స్ బిలాంగ్ టు ద జాయింట్ వెంచర్, జాయింట్ వెంచర్కి సంబంధించినటువంటి ఏదైనా ఒక పర్టికులర్ గూడ్ అనేది ఉంది, ఓకేనా. వెన్ ఎనీ గూడ్స్ బిలాంగ్ టు ద జాయింట్ వెంచర్ ఈజ్ టేకెన్ ఓవర్ బై కో వెంచర్, ఓకేనా. సో ఇప్పుడు ఇద్దరు కో వెంచర్ అంటే పార్ట్నర్, ఎవరన్నా ఒక పార్ట్నర్ దాన్ని తీసుకున్నాడు అనుకోండి, ఓకే. సో అప్పుడు అది క్రెడిట్ అవుతుందా, డెబిట్ అవుతుందా? ఇట్ ఈస్ నాట్ క్రెడిట్, రైట్, ఇట్ ఈస్ డెబిట్. సో తీసివేయడం, మన ఏంటి, గూడ్స్ని తీయడం జరిగింది. సో డెబిటెడ్ ఇన్ విచ్ అకౌంట్? జాయింట్ వెంచర్ అకౌంట్, జాయింట్ వెంచర్ స్టాక్ అకౌంట్, జాయింట్ వెంచర్ అకౌంట్లోంచే కదా డెబిట్ అయింది. అర్థమైందా ఇక్కడ మీకు? మీరు సెపరేట్ బుక్స్ని మెయింటైన్ చేస్తున్నారు జాయింట్ వెంచర్లోని, ఓకేనా. సెపరేట్ బుక్స్ని మెయింటైన్ చేస్తున్నారు, ఓకే. మీరిద్దరు ఒక పార్ట్నర్స్ ఉన్నారు. ఇద్దరు పార్ట్నర్స్ ఏం చేశారంటే, అదే కో వెంచర్స్ ఉన్నారు. ఇందులో ఒక పర్సన్ ఏం చేశాడంటే కొన్ని గూడ్స్ని, జాయింట్ వెంచర్కి సంబంధించినటువంటి గూడ్స్ని కొన్ని తను తీసుకున్నాడు. ఈజ్ టేకెన్ ఓవర్ బై ద కో వెంచర్. దెన్ విచ్ ఈజ్ డెబిటెడ్? జాయింట్ వెంచర్ డెబిటెడ్, ఓకేనా. డెబిటెడ్ ఇన్ జాయింట్ వెంచర్ అకౌంట్, ఓకే. ఇట్ ఈస్ నాట్ క్రెడిట్ టు జాయింట్ వెంచర్ అకౌంట్, okay. It is credited to his account, okay. It is debited from joint venture account. And next, among the following which are true? Only one venture bears the risk? No, oka venture enduku risk ni bear chestadu? It is true. Only one venture can sell the goods, only one venture can purchase the goods. In joint venture, provisions of partnership acts apply. Yes, the last point is very important one, okay na. So this is the correct one. Joint venture loni partnership provisions ఏవైతే ఉంటాయో, మనకి మామూలుగా ఒక బిజినెస్ చేస్తున్నట్టు పార్ట్నర్షిప్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా జాయింట్ వెంచర్లో కూడాను అలాంటి ప్రొవిజన్స్ ఇక్కడ కూడా అప్లికేబుల్ ఉంటాయి. ఎవరో ఒక్క పర్సనే అమ్మడమో, ఒక్క పర్సనే కొనడమో, లేకపోతే ఒక్క పర్సనే మొత్తం బరువు బాధ్యతను స్వీకరించడము అన్నది ఉండదు. సో ఫస్ట్ 3 ఆర్ నాట్ ట్రూ, ఓకేనా. సో ఇది ట్రూ కాదు, ఇది ట్రూ కాదు, ఇది ట్రూ కాదు నాన్న. ఇది లాస్ట్ ఆప్షన్ డి అనేది ఒకటే ట్రూ, ఓకే. అలాగే జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు, ఫర్ ఓపెనింగ్ ఏ జాయింట్ బ్యాంక్ అకౌంట్, జాయింట్ వెంచర్ అకౌంట్ విల్ బీ డెబిటెడ్ అండ్ వెంచర్ అకౌంట్ విల్ బీ క్రెడిటెడ్. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది జాయింట్ వెంచర్ అకౌంట్ విల్ బీ డెబిటెడ్ ఫర్ ఓపెనింగ్ ద జాయింట్ బ్యాంక్ అకౌంట్. అండ్ ద నెక్స్ట్ వన్, వెంచర్ అకౌంట్ విల్ బీ క్రెడిటెడ్ అంటున్నాడు. నెక్స్ట్ బి, జాయింట్ బ్యాంక్ అకౌంట్ విల్ బీ డెబిటెడ్ అండ్ వెంచర్ క్యాపిటల్ అకౌంట్ విల్ బీ క్రెడిటెడ్ and joint venture account will be debited and the joint bank account will be credited. అసలు ఈ ఆప్షన్స్ చూస్తే ఇందులో ఏది కరెక్టో అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో ఒకటి పెట్టేస్తారు, అవునా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఓకేనా, జాయింట్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ అవుతుంది, ఓకేనా. డెబిట్ వాట్ ఆల్ కమ్స్ ఇన్, రైట్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో జాయింట్ బ్యాంక్ అకౌంట్లోకి మనకి, అలాగే మీరు రూల్స్ గుర్తుపెట్టుకోవాలి, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అలాగే ఇంకొక రూల్ ఏంటి నామినల్ అకౌంట్కి, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. బట్ మనకి ఇక్కడ మనం ఇంతవరకు ఇది పర్సనల్ అకౌంట్ అని చదువుకుంటున్నాం, రైట్. జాయింట్ బ్యాంక్ అకౌంట్, జాయింట్ వెంచర్ అకౌంట్, పర్సనల్ అకౌంట్ అని చదువుకుంటున్నాం. సో ఇది పర్సనల్ అకౌంట్ ఎప్పుడైతే అయ్యిందో, పర్సనల్ అకౌంట్కి మనకున్న రూల్ ఏంటి, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్, ఓకేనా. సో ఇక్కడ రిసీవర్ ఎవరు, జాయింట్ బ్యాంక్ అకౌంట్ రిసీవర్ నన్ను, ఓకేనా. అండ్ వెంచర్ క్యాపిటల్ అకౌంట్ క్రెడిటర్ అంటే గివర్, ఓకేనా. సో క్రెడిట్ ద గివర్ అండ్ డెబిట్ ద రిసీవర్. సో ఇక్కడ మీకు జాయింట్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఉండాలి, వెంచర్ క్యాపిటల్ అకౌంట్ దగ్గర క్రెడిట్ ఉండాలి. అది ఏ ఆప్షన్స్లో ఉందో చూడండి, ఓకేనా. సో జాయింట్ వెంచర్ అకౌంట్ విల్ బీ డెబిటెడ్, జాయింట్ వెంచర్ అకౌంట్ అన్నాడు, వెంచర్ అకౌంట్ డెబిటెడ్, నో, ఓకే.
joint bank account will be debited. Yes, joint bank account will be debited and venture capital account will be credited. Joint venture account will be debited and joint bank account ఇక్కడ ఉల్టా ఇచ్చారు వర్డ్, ఓకేనా. జాయింట్ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ ఇచ్చాడు అండ్ జాయింట్ వెంచర్ అకౌంట్ విల్ బీ డెబిట్. ఇక్కడ వెంచర్ కాదు, వెంచర్ క్యాపిటల్ అకౌంట్ లేదు. ఓకే, ఎనీవేస్ ఈ ఆప్షన్స్ అన్నీ రాంగ్, మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, జాయింట్ బ్యాంక్ అకౌంట్లో మనకి మీరు ఒకటి ఓపెన్ చేసినప్పుడు జాయింట్ బ్యాంక్ అకౌంట్ డెబిట్, ఓకే, వెంచర్ క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్, ఈ రెండు రూల్స్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అప్పుడు మీరు ఎలా ఇచ్చినా సరే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అలాగే మీకు ఇక్కడ ఏంటంటే కనుక సెపరేట్ బుక్స్ని మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 9th క్వశ్చన్. వెన్ సెపరేట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ ప్రిపేర్డ్, మిస్టర్ ఏ స్పెండింగ్ ఏ సమ్ ఆఫ్ 7,000 ఆన్ అకౌంట్ ఆఫ్ జాయింట్ వెంచర్. ఓకేనా, సెపరేట్ బుక్స్ని మెయింటైన్ చేస్తున్నారు జాయింట్ వెంచరింగ్లోని. ఓకే, వెరీ గుడ్. సో అందులో మిస్టర్ ఏ అనే వ్యక్తి ఎంత స్పెండింగ్ చేశాడు? సమ్ ఆఫ్ 7,000 రూపీస్ ఆన్ అకౌంట్ ఆఫ్ జాయింట్ వెంచర్. ఓకేనా, జాయింట్ వెంచర్లోంచి విల్ బీ క్రెడిటెడ్ టు విచ్ అకౌంట్ ఇన్ కేస్ ఆఫ్ ద రికార్డ్స్ బీయింగ్ మెయింటైన్ ఇన్ ఎ బుక్ ఆఫ్ మిస్టర్ ఏ. ఇక్కడ చూడండి, ఆ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేవి బీయింగ్ మెయింటైన్ ఇన్ ఏ బుక్స్ ఆఫ్ మిస్టర్ ఏ పేరు మీద ఉన్న బుక్స్లోని, ఓకేనా, ఎక్కడ క్రెడిట్ అవుతుంది, ఎక్కడి నుంచి డెబిట్ అవుతుంది, ఎక్కడి నుంచి క్రెడిట్ అవుతుంది. ఓకేనా, ఎక్కడి నుంచి డెబిట్ అవుతుంది? జాయింట్ వెంచర్ అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది. జాయింట్ వెంచర్ అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది. ఎక్కడ క్రెడిట్ అవుతుంది? మిస్టర్ ఏ క్యాష్ దగ్గర. జాయింట్ వెంచరా? నో, జాయింట్ వెంచర్ కాదు, జాయింట్ వెంచర్ నుంచి డెబిట్ అవుతుంది. క్యాష్ కోవెంచర్ కాదు, నన్ కాదు, క్యాష్. ఓకేనా, క్యాష్లోకి అంటే మిస్టర్ ఏ క్యాష్ బుక్లోకి క్రెడిట్ అవుతుంది. ఇక డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్, ఇది ఎక్స్పెన్సెసే కదా, 7,000 రూపీస్ తను స్పెండింగ్ చేశాడు. ఓకేనా, సో డెబిట్ ఎక్స్పెన్సెస్ ఫ్రమ్ విచ్ అకౌంట్? జాయింట్ వెంచర్ అకౌంట్. అండ్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్ అండ్ గెయిన్స్ ఇన్ ద క్యాష్ బుక్ ఆఫ్ ద మిస్టర్ ఏ. ఓకేనా, సో దట్ ఈస్ ద పాయింట్ హియర్, 9th one. ఓకే, అండ్ నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. వెన్ ఏ వెంచర్ రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్ బ్రింగ్ గూడ్స్ టు ద జాయింట్ వెంచర్ ఫ్రమ్ హిజ్ ఓన్ గూడ్స్, ద అమౌంట్ ఈజ్ క్రెడిటెడ్ టు అన్నాడు. When a venturer recording the transaction bring goods to the joint venture from his own goods, the amount is credited to. ఇక్కడ ఒక వెంచర్, ఒక పార్ట్నర్ వ్యక్తి ఏం చేశాడంటే తన యొక్క ఓన్ గూడ్స్లోంచి, ఓకేనా, హీ బ్రింగ్ సమ్ గూడ్స్ టు జాయింట్ వెంచర్, కొన్ని జాయింట్ వెంచర్లోకి తెచ్చాడు. ఓకేనా, జాయింట్ వెంచర్లోకి తెచ్చారు. వెన్ ఎ వెంచర్ రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్ బ్రింగ్ ద సమ్ గూడ్స్, బ్రింగింగ్ అంటే కొన్ని గూడ్స్ని తీసుకొచ్చాడు ఎక్కడికి? టు ద జాయింట్ వెంచర్ ఫ్రమ్ హిజ్ ఓన్ గూడ్స్, తన ఓన్ గూడ్స్లోంచి తీసుకొచ్చాడు అనమాట. అప్పుడు అమౌంట్ ఈజ్ క్రెడిటెడ్ టు. ఓకే, అమౌంట్ ఎక్కడ క్రెడిట్ అవుతుంది? ఓకే, సో ఇక్కడ అమౌంట్ ఈజ్ క్రెడిటెడ్ ద జాయింట్ వెంచర్ అకౌంట్. జాయింట్ వెంచర్ అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అవుతుందా, గూడ్స్ క్రెడిట్ అవుతాయా? గూడ్స్ క్రెడిట్ అవుతాయి. ఓకేనా, ఇక్కడ తన ఓన్ గూడ్స్లోంచి జాయింట్ వెంచర్లోకి తీసుకొచ్చారు. సో గూడ్స్ ఆర్ క్రెడిట్ ద జాయింట్ వెంచర్ అకౌంట్. ఓకే, నాట్ ద అమౌంట్. సో అమౌంట్ ఎక్కడ మనకి క్రెడిట్ అవుతుంది అంటే కనుక పర్చేజ్ అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది. ఓకేనా, సో తన ఓన్ గూడ్స్లోంచి పర్చేస్ చేసి జాయింట్ వెంచర్ అకౌంట్లో తీసుకొచ్చారు కదా. సో పర్చేజ్ అకౌంట్, ద అమౌంట్ ఈజ్ క్రెడిటెడ్ టు పర్చేజ్ అకౌంట్. ఓకే, సో జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిటెడ్. ఓకేనా, సో ఇక్కడ డెబిట్ అవుతుంది, ఇక్కడ క్రెడిట్ అవుతుంది. ఓకే, సేమ్ రూల్, డెబిట్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ద గివర్. సో ఇక్కడ జాయింట్ వెంచర్ అకౌంట్లోకి గూడ్స్ వచ్చాయి, సో పర్చేస్ అకౌంట్లోంచి మనకి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఓకేనా, అండ్ దిస్ ఈస్ ద హియర్ నెక్స్ట్ 11th one. అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ ఈజ్ ట్రూ? కో వెంచరర్ వర్క్ ఫర్ కమిషన్ గురించి వర్క్ చేస్తారా? నో, నాట్. ప్రిన్సిపల్ ఆఫ్ మ్యూచువల్ ఏజెన్సీ ఈజ్ అప్లికేబుల్ టు జాయింట్ వెంచర్? ఎస్. కో వెంచర్ అండ్ కో పార్ట్నర్స్ ఆర్ ఇంటర్చేంజబుల్ టర్మ్స్? నో. కో వెంచరర్, కో పార్ట్నర్స్ ఇంటర్చేంజబుల్ టర్మ్సా? కాదు. సో ఇక్కడ మనకి ట్రూ అడిగాడు, సో ఏదో ఒకటే మనకి ట్రూ ఉంటుంది. సో ద ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రిన్సిపల్ ఆఫ్ మ్యూచువల్ ఏజెన్సీ ఈజ్ అప్లికేబుల్ టు జాయింట్ వెంచర్కి ఇది అప్లికేబిలిటీ ఉంటుంది, మ్యూచువల్ ఏజెన్సీ అనేది. ఓకేనా, సో జాయింట్ వెంచర్ మస్ట్ హ్యావ్ ద పెర్మనెంట్ అండ్ డిస్టింక్ట్ నేమ్ టు బి లీగల్ ఫార్మ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. జాయింట్ వెంచర్కి పర్టికులర్గా నేమ్ అంటూ ఏమీ ఉండాల్సిన అవసరం అనేది లేదు అని మీకు ఇంతకు ముందే చెప్పాను. ఓకేనా, సో యూ కెన్ ఎలిమినేట్ ద ఆప్షన్ సి, ఆప్షన్ డి అండ్ ఆప్షన్ ఏ. ఇంకా రిమైనింగ్ మిగిలింది ఏంటి? ఆప్షన్ బి ఒకటే. ఓకేనా,
ఇప్పుడు కోవెంచర్స్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం కమిషన్ బేస్ మీద వర్క్ చేయరు, ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్ కోవెంచరు కోపార్ట్ అనేవి ఇంటర్చేంజబుల్ టర్మ్స్ కాదు. అండ్ ఆల్సో దీనికి పెర్మనెంట్గా ఒక డిస్టింక్ట్ నేమ్ ఉంటుందా జాయింట్ వెంచర్కి అంటే ఉండదు, ఎందుకంటే అది పెర్మనెంట్ ఇన్ నేచర్లో ఉండదు కాబట్టి దానికి స్పెసిఫిక్గా ఒక ఫర్మ్ నేమ్ ఏమి పెట్టుకోరనమాట, ఓకేనా. సో దెర్ ఇస్ నో ఫర్మ్ నేమ్ రిక్వైర్డ్ ఫర్ ద జాయింట్ వెంచర్, ఓకే. బట్ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యూచువల్ ఏజెన్సీ, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలన్నమాట, ఈజ్ అప్లికేబుల్ టు జాయింట్ వెంచర్, ఓకే. అండ్ ద నెక్స్ట్ వన్ 12th వన్, వెన్ సెపరేట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ నాట్ కెప్ట్, ఓకేనా. సెపరేట్ బుక్స్ లేవు, ఇంతవరకు మనకు వచ్చింది ఏంటి సెపరేట్ బుక్స్ మెయింటైన్ చేస్తుంటాయి, బట్ ఇక్కడ ఏంటి సెపరేట్ బుక్స్ ఆర్ నాట్ మెయింటైన్డ్ ఆర్ నాట్ కెప్ట్ ద బుక్స్ ఆఫ్ ద అకౌంట్స్ టు బి మెయింటైన్డ్ ఆర్ అండ్ కంప్లీట్ రికార్డ్ మెథడ్ ఈజ్ యూజ్డ్. అప్పుడు మనకి ఏంటి ఉంటాయి సెపరేట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ నాట్ కెప్ట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ద అకౌంట్స్, ఓకేనా. అకౌంట్స్లో మనకి సెపరేట్ బుక్స్ లేవు, టు బీ మెయింటైన్డ్, సో అకౌంట్స్ టు బీ మెయింటైన్డ్ అండ్ కంప్లీట్ ద రికార్డ్ మెథడ్. అప్పుడు మనం ఏ అకౌంట్స్ని మనం మెయింటైన్ చేయాలమ్మా, జాయింట్ వెంచర్ అకౌంట్ ఉండాలి అండ్ కోవెంచర్ అకౌంట్స్ ఉండాలి, అదే పార్ట్నర్స్ అకౌంట్ ఉండాలి, ఓకేనా. జాయింట్ వెంచర్ అకౌంట్, మెమరాండమ్ ఆఫ్ జాయింట్ వెంచర్ అకౌంట్ దేనికి, జాయింట్ వెంచర్, జాయింట్ బ్యాంక్ అకౌంట్, కోవెంచర్ అకౌంట్, నన్ ఆఫ్ ద అబోవ్, జాయింట్ వెంచర్. సో ఇక్కడ అకౌంట్స్ కెన్ బీ మెయింటైన్డ్ త్రూ జాయింట్ వెంచర్ అకౌంట్ అండ్ అకౌంట్ ఆఫ్ అదర్ కోవెంచర్ అకౌంట్స్. కోవెంచర్ అకౌంట్స్ ఉంటే సరిపోతుంది, ఓకేనా. జాయింట్ బ్యాంక్ అకౌంట్ కూడా అవసరం లేదు, జాయింట్ వెంచర్ అకౌంట్ ఉండాలి. కోవెంచర్ అకౌంట్స్ పార్ట్నర్స్ యొక్క, ఇక్కడ నేను జస్ట్ మీకు అర్థం అవడం కోసం కోవెంచర్స్కి బదులు పార్ట్నర్స్ అంటున్నాను, ఓకేనా. కోవెంచర్స్ అకౌంట్స్ ఉంటే సరిపోతుంది అనమాట అకౌంట్స్ మెయింటైన్ చేయడానికి, ఇన్ కేస్ సెపరేట్ బుక్స్ మెయింటైన్ చేయకపోయినప్పుడు, ఓకే. నెక్స్ట్ వన్, ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ జాయింట్ వెంచర్ బిజినెస్ ఇస్ షేర్డ్ అమాంగ్ ద కోవెంచర్స్. సో జాయింట్ వెంచర్ బిజినెస్ జాయింట్ వెంచింగ్ బిజినెస్ చేసినప్పుడు ఏదైనా ఒక ప్రాఫిట్ కానీ లేదా లాస్ కానీ వచ్చినప్పుడు ఆ షేరింగ్ అనేది ఈ షేర్డ్ అమాంగ్ ద కోవెంచర్స్, ఆ పార్ట్నర్స్ మధ్యలో ఎలా షేర్ చేస్తారు, ఈక్వల్గా షేర్ చేస్తారా, ఇన్ ద రేషియో ఆఫ్ క్యాపిటల్ కాంట్రిబ్యూటెడా, అంటే వాళ్ళ యొక్క క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ మీద ఉంటుందా, లేదా ఇక్కడ చూడండి దీని యొక్క ఆన్సర్ ఏం తెలుసా, అగ్రీడ్ పర్సెంటేజ్. వాళ్ళు ఏ రేషియోలో వాళ్ళు అగ్రీ అయ్యారో ఆ రేషియోలో ప్రాఫిట్ అండ్ లాస్ షేరింగ్ అనేది ఉంటుందన్నమాట జాయింట్ వెంచర్ బిజినెస్లోని. ఐ థింక్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ, ఇన్ ద అగ్రీడ్ రేషియో, ఓకే. సో ఏదైతే అగ్రీడ్ రేషియో ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు పార్ట్నర్షిప్ అకౌంట్ చెప్పినప్పుడు చెప్పాను, పార్ట్నర్షిప్ లేనప్పుడు, పార్ట్నర్షిప్ సైలెంట్లో ఉండేటప్పుడు, ఓకే, పార్ట్నర్షిప్ డీడ్ లేనప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కాంట్రిబ్యూషన్ ప్రాఫిట్ అండ్ లాస్ వాళ్ళు ఈక్వల్గా షేర్ చేసుకుంటారని చెప్పాను, ఓకేనా. దట్ ఈస్ నాట్ ఇన్ ద కేస్ ఆఫ్ జాయింట్ వెంచర్. జాయింట్ వెంచర్లోని అగ్రీడ్ రేషియోలో వాళ్ళు ప్రాఫిట్ అండ్ లాస్ని షేర్ చేసుకుంటారు, ఓకేనా. దట్ ఈస్ 13th క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వన్, when separate books of accounts are maintained in the joint venture, then separate books maintain చేస్తున్నారండి, ఓకేనా. then in co-venture account goods supplied by co-venture account ఏమవుతుంది, డెబిట్ అవుతుందా క్రెడిట్ అవుతుందా అది మీరు తెలియాలి. అదే గూడ్స్ సప్లైడ్ బై ద జాయింట్ వెంచర్ ఫ్రమ్ హిజ్ ఓన్ అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్. ఇక్కడ ఏంటి గూడ్స్ సప్లైడ్ బై ద జాయింట్ వెంచర్, ఓకేనా. జాయింట్ వెంచర్ ద్వారా ఏవైతే గూడ్స్ సప్లై చేస్తున్నారో అవి ఫ్రమ్ హిజ్ ఓన్ అకౌంట్, తన ఓన్ అకౌంట్లోంచి క్రెడిట్ ఆర్ డెబిట్. ఇక్కడ చూడండి ఎవరు గివరు, కోవెంచర్ అకౌంట్లోంచి ఇస్తున్నాడు కాబట్టి క్రెడిట్ ద గివర్, రైట్, క్రెడిట్ ద గివర్, డెబిట్ ద రిసీవర్ కదా. ఇక్కడ రిసీవర్ ఎవరు లేరు, హియర్ దెర్ ఇస్ నో రిసీవర్, రైట్. హియర్ గివరే ఉన్నారు, కోవెంచర్ ఇచ్చేయాలి కదా. సో ఫ్రమ్ హిజ్ అకౌంట్లోంచి తను ఇవ్వాలి, రైట్. సో ఏంటి వస్తుంది ఆప్షన్, క్రెడిటెడ్ వస్తుంది, ఓకేనా. క్రెడిటెడ్, అర్థమైందా 14th వన్ ఎలా చేయాలో మీకు. అందుకే లైన్స్ని చాలా జాగ్రత్తగా చదవండి మీరు ఎగ్జామ్ రాసినప్పుడు, ఓకేనా. సెపరేట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లేనప్పుడు, మెయింటైన్ చేయకపోయినప్పుడు కోవెంచర్ అకౌంట్ ఏమవుతుందంటే, ఇన్ కేస్ జాయింట్ వెంచర్ అకౌంట్లోంచి గూడ్స్ సప్లై చేస్తున్నట్లయితే ఫ్రమ్ హిజ్ ఓన్ అకౌంట్, ఓకేనా. కోవెంచర్ యొక్క తన ఓన్ అకౌంట్లోంచి గూడ్స్ని జాయింట్ వెంచర్కి సప్లై చేస్తున్నట్లయితే ఇక్కడ డెబిట్ అవుతుంది, ఇక్కడ క్రెడిట్ అవుతుంది, ఓకేనా. ఇక్కడ ఎవరు గివర్ ఎవరు, దిస్ పర్సన్, జాయింట్ కోవెంచర్ ఈజ్ ద క్రెడిటర్, రైట్, గివర్, రైట్, అర్థమైంది కదా. నెక్స్ట్ వన్, ఇన్ కేస్ సెపరేట్ బుక్స్ ఆఫ్ అకౌంట్ ఈజ్ మెయింటైన్డ్, సెపరేట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నారు ఇన్ జాయింట్ వెంచర్, డిస్కౌంట్ ఈజ్ రిసీవ్డ్. సో సెపరేట్ బుక్స్ ఉండేటప్పుడు ఈజ్ మెయింటైన్డ్ ఇన్ జాయింట్ వెంచర్, సో డిస్కౌంట్ ఈజ్ రిసర్వ్డ్. సో ఎక్కడ మనం రిసీవ్ చేసుకుంటాము, ఇన్కమ్ ఆఫ్ జాయింట్ వెంచర్ అండ్ క్రెడిట్ టు జాయింట్ వెంచర్ అకౌంట్.
సో ఏదైతే మనకి డిస్కౌంట్ వచ్చిందో ఆ డిస్కౌంట్ ఈజ్ రిసీవ్డ్. ఓకే, ఇన్కమ్ ఆఫ్ జాయింట్ వెంచర్, అంతే కదండి. ఇక్కడ మనకి డిస్కౌంట్ వచ్చింది, మీరు ఒక పర్టికులర్ షాప్కి వెళ్ళారు, ఒక వస్తువు ఏదో కొన్నారు. ఓకే, మీకు 50% డిస్కౌంట్ వచ్చింది. 50% డిస్కౌంట్ అనేది ఎవరికి ఇన్కము? మీకే కదా. మీకు ఇక్కడ మీరు ఒక 1000 రూపాయలు పెట్టి కొనాల్సింది 500 రూపాయలకే వచ్చింది కదా. సో ఇక్కడ మనకే కదా, మీకే కదా బెనిఫిట్. ఓకేనా, సో అమ్మిన వాడికి బెనిఫిట్ కాదు కదా. సో ఇట్ ఈస్ అన్ ఇన్కమ్ ఆఫ్ జాయింట్ వెంచర్, హెన్స్ ఇస్ క్రెడిట్ టు ద జాయింట్ వెంచర్ అకౌంట్, బికాస్ హియర్ ద క్రెడిట్ ఆల్ ఇన్కమ్ అండ్ గెయిన్. అండర్స్టాండ్? క్రెడిట్ ఆల్ క్రెడిటెడ్ వాల్యూ, ఇక్కడ ఆ నేమ్స్ క్రెడిటెడ్ డెబిటెడ్ దగ్గర మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. అండ్ ఎక్స్పెన్స్ ఆఫ్ జాయింట్ వెంచర్, ఇది ఎక్స్పెన్స్ ఎలా అవుతుంది? డిస్కౌంట్ ఈజ్ రిసీవ్డ్, డిస్కౌంట్ ఈజ్ నాట్ గివెన్. మనం డిస్కౌంట్ ఇస్తే మనకి అది ఎక్స్పెన్స్ కిందకు వస్తుంది, మనకి డిస్కౌంట్ ఇస్తే అది మనకి ఇన్కమ్ కిందకు వస్తుంది. అర్థమైందా? ఇదే సిచ్యువేషన్ చూడండి, షాపు వాడు మీకు డిస్కౌంట్ ఇస్తే షాపు వాడికి అది ఏంటి? ఎక్స్పెన్స్, మనకేంటి? ఇన్కమ్. అదే మనం ఇస్తే డిస్కౌంట్ మనకది ఎక్స్పెన్స్ కిందకు వస్తుంది, షాప్ వాళ్ళకి అది ఇన్కమ్ కిందకు వస్తుంది. సో ఇక్కడ డిస్కౌంట్ ఈజ్ రిసీవ్డ్ అన్నాడు. రిసీవ్డ్ ఎప్పుడు అన్నాడు? ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్పెన్స్. ఓకే, సో మీరు అసలు ఈజీగా ఆప్షన్ బిని డిలీట్ చేసేయచ్చు. విల్ నాట్ బీ రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. అసలు ఏ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రికార్డ్ చేయరు అని చెప్తున్నారు. బట్ ఇక్కడ సెపరేట్ బుక్స్ మెయింటైన్ చేస్తున్నాడు అని చెప్పారు కదా. separate books or maintained in the joint venture, so it should be there, so it will be recorded in the books of accounts. So option C kuda meer delete cheyochu. And credit to the co-venturer account annadu. Co-venturer account ఎవరి అకౌంట్లో? co-venturer ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు కదా. సో అలా co-venturer అకౌంట్లో మీరు ఎలా క్రెడిట్ చేయగలుగుతారు? క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఎక్కడ మనం క్రెడిట్ చేయాలి? జాయింట్ వెంచర్ అకౌంట్లో క్రెడిట్ చేయాలి. ఓకేనా, అండర్స్టాండ్ దిస్ వన్. సో ఆప్షన్ డి కూడా కరెక్ట్ కాదు. సో ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, జాయింట్ వెంచర్ అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్ అండ్ పర్సనల్ అకౌంట్ ఆఫ్ అదర్ కో-వెంచర్ అకౌంట్ ఈజ్ డెబిటెడ్. ఓకే, సో ఇక్కడ జాయింట్ వెంచర్ అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్ అండ్ పర్సనల్ అకౌంట్ ఆఫ్ అదర్ కో-వెంచర్ అకౌంట్స్ డెబిటెడ్. ఓకేనా, డెబిటెడ్ అవ్వాలి ఇన్ కేస్ ఆఫ్ సేల్ మేడ్ బై అదర్ కో-వెంచర్స్. And the remaining ఏదైతే బ్యాలెన్స్ ఉందో దట్ ఈస్ ఇన్ ద జాయింట్ వెంచర్ అకౌంట్స్ రిప్రజెంట్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ లేటర్ దట్ అమౌంట్ విల్ బీ షేర్డ్ బిట్వీన్ ద కో-వెంచర్స్ అగ్రీడ్ రేషియోలో చేరవుతుంది టు ద పర్సనల్ అకౌంట్స్ ఆఫ్ ద కో-వెంచర్స్. ఓకే, నెక్స్ట్ వన్. ఇన్ కేస్ ఆఫ్ సెపరేట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ మెయింటైన్డ్, ఎస్ సెపరేట్ బుక్స్ ఆఫ్ మెయింటెన్స్ ఉన్నాయి అండ్ కో-వెంచర్ అకౌంట్ ఈజ్ ప్రిపేర్డ్, కో-వెంచర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు. ద జాయింట్ వెంచర్ అకౌంట్ లాస్ విల్ బి డెబిటెడా క్రెడిటెడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అది వెంటనే దీని తర్వాత నెక్స్ట్ టర్మ్ మీకు తెలియాలి. లాస్ విల్ బి డెబిటెడ్ ఆర్ క్రెడిటెడ్? లాసెస్ ఆల్ ఎక్స్పెన్సెస్ డెబిట్ కదా, రైట్? సో లాస్ విల్ బి డెబిటెడ్. సో ఆప్షన్ ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్. అంతే, యూ కెన్ సో ఈజీగా చేయొచ్చు ఇవన్నీ కూడా. Okay, so co-venture account is prepared and the joint venture account loss will be debited in the co-venture account. Not shown in the books of a co-venture account లేదు, సెపరేట్ బుక్స్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇట్ షుడ్ బి షోన్. సో అదే మీకు ఇంతకుముందు చెప్పాను నేను, జాయింట్ వెంచర్ అకౌంట్ క్రెడిట్ అవ్వాలి, కో-వెంచర్ అకౌంట్ డెబిట్ అవ్వాలి. ఓకేనా, సో కో-వెంచర్ అకౌంట్ డెబిట్ అయింది. ఓకే, సో కో-వెంచర్ అకౌంట్ క్రెడిట్ కాదు. ఓకేనా, సో ఇక్కడ తర్వాత సర్దుబాటు అయిన తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ఏదైతే వచ్చిందో ఆ అమౌంట్ అనేది విల్ బి ట్రాన్స్ఫర్ టు ద పర్సనల్ అకౌంట్ ఆఫ్ ద కో-వెంచర్. ఓకే, విల్ బి ట్రాన్స్ఫర్ టు ది పర్సనల్ అకౌంట్స్ ఆఫ్ ద కో-వెంచర్స్, అది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఫర్ ఓపెనింగ్ ఏ జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఏంటేంటి కావాలి మనకి? ఈ కింద ఆప్షన్స్ చూడండి ఒకసారి. జాయింట్ వెంచర్ అకౌంట్ విల్ బీ డెబిటెడ్ అండ్ వెంచర్ అకౌంట్ విల్ బీ క్రెడిటెడ్. జాయింట్ బ్యాంక్ అకౌంట్ విల్ బీ డెబిటెడ్ ఫర్ ఓపెనింగ్ జాయింట్ బ్యాంక్ అకౌంట్ అండ్ వెంచర్స్ క్యాపిటల్ అకౌంట్ విల్ బీ క్రెడిటెడ్. సింపుల్, ఇక్కడ జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు జాయింట్ బ్యాంక్ అకౌంట్ విల్ బీ డెబిటెడ్ అవుతుంది అండ్ వెంచర్ క్యాపిటల్ అకౌంట్ వచ్చి క్రెడిట్ అవుతుంది. ఓకే, సో హియర్ ఇట్ ఈస్ ఎ పర్సనల్ అకౌంట్, రైట్? Who is the receiver? Debit the receiver. So joint bank account will be receiver, will be debited and venture capital account will be credited. Okay na, credit the giver.
సో ఈ పాయింట్ చూడండి, జర్నల్ ఎంట్రీ విల్ బీ ఎలా ఉంటుంది, జాయింట్ బ్యాంక్ అకౌంట్ విల్ బీ డెబిటెడ్ అండ్ వెంచర్ క్యాపిటల్ అకౌంట్ విల్ బీ క్రెడిటెడ్. And the next one, memorandum joint venture account is maintained under the method of which record, partial record method, complete record method, and when a separate book maintained, and none of the above. Memorandum of joint venture account is maintained under the method of. సో ఇక్కడ ఏంటి, జాయింట్ వెంచర్ అకౌంట్, కో వెంచర్ అకౌంట్ కాదు, జాయింట్ వెంచర్ అకౌంట్ యొక్క మనం ఎక్కడ మెయింటైన్ చేస్తాము, ఏ మెథడ్లో మెయింటైన్ చేస్తాము అంటే కనుక పార్షియల్ రికార్డ్ మెథడ్లో చేస్తాం. ఓకేనా. అండర్ దిస్ మెథడ్ ఈచ్ కో వెంచర్ కీప్స్ ఏ రికార్డ్ ఆఫ్ జాయింట్ వెంచర్ ట్రాన్సాక్షన్స్ ఇన్ విచ్ హీ ఈజ్ ఇన్వాల్వ్డ్. చూడండి, ఇలా మీకు ఒక జాయింట్ వెంచర్ ఉంది, ఒక ముగ్గురు కో వెంచర్స్ ఉన్నారు. ఓకేనా, వీళ్ళు కో వెంచర్స్. ఓకే, సో ఈ పర్టికులర్ ల్యాండ్ డీలింగ్స్లోని తిని యొక్క ట్రాన్సాక్షన్ ఎంత, తిని యొక్క ట్రాన్సాక్షన్స్ ఎంత, తిని యొక్క ట్రాన్సాక్షన్స్ ఎంత. సో ఈచ్ పర్సన్ ఇండివిజువల్గా సెపరేట్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తారు. ఓకేనా. పార్షియల్ రికార్డ్ మెథడ్లో ఎలా ఉంటుంది అంటే ఈచ్ కో వెంచర్ కీప్స్ ఏ రికార్డ్ ఆఫ్ జాయింట్ వెంచర్, ఇది జాయింట్ వెంచర్ అనుకుంటే జాయింట్ వెంచర్ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడాను. ఓకేనా, ఈ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందో ఆ ట్రాన్సాక్షన్స్ తిని సేవ్ చేసుకుంటాడు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ తిను ఒక 10 acres ల్యాండ్ సేల్ చేశాడు, తిను ఒక 20 acres ల్యాండ్ సేల్ చేశాడు, తిను ఒక 25 acres ల్యాండ్ సేల్ చేశాడు అవుట్ ఆఫ్ ఒక 60 acres ల్యాండ్లోని. ఓకేనా అనుకోండి. సో 10 acres ల్యాండ్ సేలింగ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని తిను సేవ్ చేస్తాడు, 20 acresకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని తిను సేవ్ చేస్తాడు. ఓకేనా, అండ్ 25 acresకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఈ జాయింట్ వెంచర్ ట్రాన్సాక్షన్సే కదా ఇవన్నీ కూడాను. సో ఎవరికి వాళ్ళు ఎవరు దేనిలో ఎంత ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ యొక్క రికార్డ్స్ అన్నీ కూడాను సెపరేట్గా మెయింటైన్ చేస్తారనమాట. ఓకేనా, సో దట్ ఈచ్ వెంచరర్ రికార్డ్స్ ఇన్ హిజ్ ఓన్ బుక్ ఓన్లీ ద ట్రాన్సాక్షన్ ఆఫ్ జాయింట్ వెంచర్. తిన ఓన్ బుక్లో జాయింట్ వెంచర్ యొక్క ట్రాన్సాక్షన్ ఉంటుంది అండ్ దట్ టు రిలేటెడ్ టు హిమ్. ఓకేనా, తనకి సంబంధించింది మాత్రమే. అండ్ హీ విల్ నాట్ రికార్డ్ ద ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద అదర్ కో వెంచర్. అదే ఈ పర్టికులర్ పర్సన్ ఉన్నారు కదా, వీళ్ళిద్దరి యొక్క ట్రాన్సాక్షన్స్ని ఇతనేం రికార్డ్ చేయడు, అలాగే ఈ పర్టికులర్ పర్సన్ ఈ ఇద్దరు ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయరు, అలాగే ఈ పర్సన్ ఈ వీళ్ళిద్దరి యొక్క ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయరు. సో హీ విల్ నాట్ రికార్డ్ ద ట్రాన్సాక్షన్ ఆఫ్ అదర్ పర్సన్, అదర్ కో వెంచర్. సో హెన్స్ ఇట్ ఈస్ ఎ వాట్, పార్షియల్ రికార్డ్. కంప్లీట్ రికార్డ్ అంటే ఏంటి, మొత్తం అందరి ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేస్తే దాన్ని ఏమంటారు, కంప్లీట్ రికార్డ్ అని అంటారు. ఓకే, బట్ ఇక్కడ ఏంటి, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్స్ని విచ్ ఆర్ రిలేటెడ్ టు ద జాయింట్ వెంచర్, కాబట్టి అది మనకి పార్షియల్ రికార్డింగ్ వస్తుంది. అయితే మనం ఇక్కడ ఫస్ట్ మెమోరాండమ్ ఆఫ్ జాయింట్ వెంచర్ ఎందుకు ఏర్పాటు చేస్తాం మేడం, మెమోరాండమ్ ఆఫ్ జాయింట్ వెంచర్ అకౌంట్ ఎందుకంటే కనుక మెమోరాండమ్ ఆఫ్ జాయింట్ వెంచర్ అకౌంట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ వెంచర్ టు డిటర్మైన్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ ద జాయింట్ వెంచర్. ఓకేనా, మనకు ఉన్న జాయింట్ వెంచర్, మీరు పెట్టిన జాయింట్ వెంచర్ ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అన్నది మీరు ఫైండ్ అవుట్ చేస్తారనమాట. ఓకేనా, సో ద కో వెంచర్స్ ఆర్ పేయింగ్ దేర్ ఎక్స్పెన్సెస్, ద కో వెంచర్స్ ఆర్ పేయింగ్ దేర్ ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ డెబిటెడ్ ఫ్రమ్ దేర్ అకౌంట్. చూడండి ఇక్కడ చూడండి జాగ్రత్తగా, కో వెంచర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్ పేయింగ్ దేర్ ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ డెబిటెడ్ ఫ్రమ్ దేర్ అకౌంట్, వాళ్ళ అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది. ఓకేనా, బికాస్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ కదా, ఇక్కడ కో వెంచర్ యొక్క ఎక్స్పెన్సెస్ కాబట్టి డెబిటెడ్ ఫ్రమ్ దేర్ అకౌంట్. అండ్ ప్రాఫిట్ మేడ్ బై ద కో వెంచర్ ద్వారా అయినటువంటి ఎక్స్పెన్స్ ఏముందో అది డెబిట్ అవుతుంది. కో వెంచర్ ద్వారా వచ్చినటువంటి ప్రాఫిట్ ఏదైతే ఉందో అది మనకి క్రెడిట్ అవుతుంది. ఎక్కడ, కో వెంచర్ నేమ్ మీద, ఎస్ ఈ పర్సన్ నేమ్ మీద మనకి ఇంత ఇన్కమ్ వచ్చింది, ఇంత గెయిన్ వచ్చింది అని క్రెడిట్లోకి చూపిస్తాం మనం. అందుకే మీరు ఎప్పుడు ఆ రూల్స్ గుర్తుపెట్టుకోవాలి, డెబిట్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ద ఇన్కమ్ అండ్ గెయిన్స్. ఓకే, సో కో వెంచర్ యొక్క ఎక్స్పెన్సెస్ అన్నీ డెబిట్ అవుతాయి ఫ్రమ్ హిజ్ అకౌంట్, ఫ్రమ్ దేర్ అకౌంట్లోంచి. అండ్ ప్రాఫిట్ మేడ్ బై ద కో వెంచర్ దట్ ఈజ్ క్రెడిటెడ్ టు ద కో వెంచర్ నేమ్ మీద క్రెడిట్ అవుతుంది అనమాట. ఓకే, అండర్స్టాండ్ దిస్ వన్ పర్టికులర్. సో మెమోరాండమ్ ఆఫ్ జాయింట్ వెంచర్ అకౌంట్ దేనికోసం మనం పర్టికులర్గా ప్రాఫిట్ అండ్ లాస్ని అస్యూమ్ చేయడం గురించి మనం చేస్తామన్నమాట. సో ఇది పార్షియల్ రికార్డింగ్ మెథడ్లో జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, వెన్ ఏ కమిషన్ ఈజ్ రిసీవబుల్ ఆర్ డ్యూ బై ఎ జాయింట్ వెంచర్. ఓకేనా, కమిషన్ రిసీవ్ చేసుకోవాలి లేదా డ్యూ ఉంది, డ్యూ బై ద జాయింట్ వెంచర్, సే ఏ ఇన్ కేస్ వేర్ పార్షియల్ రికార్డ్స్ ఆర్ మెయింటైన్డ్ బై ద జాయింట్ వెంచర్ అకౌంట్ విత్ బి ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ విల్ బి. సో ఇది చెప్పాను ఇంతకుముందు, ఆల్ ద ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి డెబిటెడ్. ఓకేనా, ఇట్ ఇస్ నాట్ క్రెడిటెడ్. సో ఇక్కడ కమిషన్ ఈజ్ రిసీవబుల్ ఆర్ డ్యూ బై ఎ జాయింట్ వెంచర్.
అది కూడా పార్షియల్ రికార్డ్స్లో మనకి ఎవరిది వాళ్ళది మాత్రమే ఉంటుంది. సో ఎవరిది వాళ్ళది ఉండేటప్పుడు కోవెంచర్ ఏ అకౌంట్లోంచి డెబిట్ అవుతుంది. ఓకేనా. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. And the next one, following are the characteristics of joint venture except no common firm name. కామన్ ఫామ్ నేమ్ ఉండదు. ఎస్, జాయింట్ వెంచర్ కామన్ ఫామ్ నేమ్ ఉండదు కాబట్టి ఇట్ ఈస్ ఎ క్యారెక్టరిస్టిక్. అండ్ నెక్స్ట్ వన్, కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద ఫండ్స్ అండ్ షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, నన్ ఆఫ్ దీస్. సో ఇక్కడ ఏంటంటే జాయింట్ వెంచర్ అకౌంట్లో ఇవన్నీ కూడా క్యారెక్టరిస్టిక్సే. కామన్ ఫామ్ నేమ్ ఉండదు, కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి, అలాగే షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాసెస్ అగ్రీడ్ రేషియో మీద ఉంటుంది. ఓకేనా. సో none of the above is the correct answer. And the next one, very very important one bit, which of the following method of the valuation of closing stock అంటే ఏం చెప్పాను మీకు ఇంతకు ముందు, ఇయర్ ఎండింగ్ అయిపోయినప్పుడు మన దగ్గర ఏదైతే మిగిలిపోయిందో అమ్ముడు పోకుండా ఆ స్టాక్ని క్లోజింగ్ స్టాక్ అని అంటారు. అదే స్టాక్ మనకి నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది, ఓపెన్ స్టాక్ అవుతుంది. ఓకేనా. సో క్లోజింగ్ స్టాక్ మీరు ఏ మెథడ్ మీద వాల్యుయేషన్ చేస్తారు ఈజ్ ఫాలోడ్ ఇన్ ద జాయింట్ వెంచర్ అకౌంటింగ్. జాయింట్ వెంచర్ అకౌంటింగ్లోని క్లోజింగ్ స్టాక్ని ఏ మెథడ్ మీద వాల్యుయేషన్ చేస్తాము అంటే కనుక దట్ ఈస్ లీస్ట్ ఆఫ్ కాస్ట్ ఆర్ నెట్ రియలైజబుల్ వాల్యూ మీద చేస్తారు. ఓకేనా. నాట్ నెట్ రియలైజబుల్, కాస్ట్ ప్రైస్ కాదు, నెక్స్ట్ ప్రైస్. సో క్లోజింగ్ స్టాక్ ఈస్ వాల్యూడ్ అట్ ఏ లోవర్ ఆఫ్ కాస్ట్ ఆర్ నెట్ రిలైజబుల్ వాల్యూ, మార్కెట్ వాల్యూ మీదే ఉంటుందన్నమాట. నెట్ రిలైజబుల్ వాల్యూ అంటే ఏంటి, మార్కెట్ వాల్యూ. యూ మస్ట్ రిమెంబర్ ఆల్ దీస్ టర్మ్స్. ఓకే. క్లోజింగ్ స్టాక్ ఈజ్ వాల్యూడ్ ఎట్ లోవర్ కాస్ట్ ఆర్ నెట్ రిలైజబుల్ వాల్యూ. నెట్ రిలైజబుల్ వాల్యూ ఏంటంటే అప్పుడు మార్కెట్ వాల్యూ మీదే ఉంటుంది బికాస్ ఆఫ్ ద ప్రుడెన్స్ కాన్సెప్ట్ ఆఫ్ అకౌంటింగ్. ఓకే. వేర్ బై యాంటిసిపేటెడ్ లాసెస్ ఆర్ అకౌంటెడ్ వైల్ యాంటిసిపేటెడ్ ప్రాఫిట్స్ ఆర్ నాట్. సో మనం ఏంటంటే లాసెస్ని ఎప్పుడైనా సరే మనం చేయాలి. ఓకేనా. వెన్ కంపేర్ టు ది ప్రాఫిట్. సో ప్రాఫిట్ ఇంత వస్తుంది అని చేయకూడదు, ఇంత లాస్ వస్తుందని మనం అకౌంటింగ్ చేసుకోవాలన్నమాట. ఓకే. దట్ ఈస్ ద సెకండరీ. ఇక్కడ ఏంటంటే కనుక క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ ఏ మెథడ్ అంటే కనుక లీస్ట్ ఆఫ్ కాస్ట్ అండ్ నెట్ మార్కెట్ వాల్యూ మీద మీరు ఆ మెథడ్లో క్యాలిక్యులేషన్ చేస్తారు, వాల్యుయేషన్ చేస్తారు క్లోజింగ్ స్టాక్ది. సో నెక్స్ట్ ఇస్ ద క్వశ్చన్, ఇది ఏ అండ్ బి ఎంటర్డ్ ఇన్ టు ద జాయింట్ వెంచర్. ఓకే. సమ్ జాయింట్ వెంచర్లోకి ఏ అండ్ బి అనే ఇద్దరు వ్యక్తులు ఎంటర్ అయ్యారు. ఓకేనా. దే అగ్రీ టు ద షేర్ ద ప్రాఫిట్ అండ్ లాసెస్ ఈక్వల్లీ. ఓకేనా. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కాంట్రిబ్యూషన్స్ ఏంటంటే కనుక ప్రాఫిట్ ఏదైతే వస్తుందో ఈ లాస్ ఏదైతే వస్తుందో అది ఈక్వల్గా షేర్ చేసుకుందామని ఇద్దరు అనుకున్నారు. అండ్ ఏ పర్చేస్డ్ గూడ్స్ వర్త్ 16,000 రూపీస్, 16,000 రూపాయలు పెట్టి గూడ్స్ కొన్నాడు. ఓకే. అందులో గూడ్స్ ఆఫ్ 4,000 వర్ డిస్ట్రాయిడ్ బై ఫైర్. ఓకేనా. ఆ 16,000 రూపాయల గూడ్స్లోని 4,000 రూపాయల గూడ్స్ అంటే రిమైనింగ్ ఎంత ఉన్నాయి, 12,000 రూపాయల గూడ్స్ ఉన్నాయి. ఓకే. ఈ 16,000 రూపాయల గూడ్స్లోంచి 4,000 రూపాయల గూడ్స్ పోయాయి. ఓకేనా. ఫైర్ యాక్సిడెంట్లో అవన్నీ కూడా తను కోల్పోయాడు. అప్పుడు తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశాడు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినప్పుడు అతనికి ఎంత అమౌంట్ వచ్చింది, 3,000 రూపీస్ రిసీవ్ అయ్యాడు. సో తనకి లాస్ అక్కడ ఎంత వచ్చింది, ఫైర్ యాక్సిడెంట్లో 4,000 రూపీస్ లాస్ వచ్చింది కదా. సో దానిలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే 3,000 రూపీస్ వచ్చేసింది. సో ఎంత, రిమైనింగ్ 1,000 రూపీస్ లాస్లో ఉన్నాడు. ఓకేనా. అండ్ రిమైనింగ్ గూడ్స్ ఏంటి ఉన్నాయి, 12,000 ఉన్నాయి. రిమైనింగ్ గూడ్స్ 12,000. బి సోల్డ్ ద రెస్ట్ ఆఫ్ ద గూడ్స్ ఫర్ 20,000 రూపీస్. ఈ రిమైనింగ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బి ఎంతకు అమ్మేశాడు, 20,000 రూపాయలకి అమ్మేశాడు. సో ఇప్పుడు దిస్ ఇస్ ద టోటల్ వాళ్ళు సేల్ చేసినటువంటి గూడ్స్ అనమాట. సో ఈ 20,000 రూపాయలలోంచి ఓకేనా తన దగ్గర కాస్ట్ ఆఫ్ గూడ్స్ ఎంత, 12,000. ఓకేనా. సో 12,000. అలాగే తనకి ఎంత లాస్ ఉంది, ఇంకా 1,000 రూపీసే ఉంది. 4,000లో 3,000 వచ్చేసింది కాబట్టి ఇంకా 1,000 రూపీస్ తీసేస్తే ఎంత వస్తుంది మనకి, 17,000 వస్తుంది. 20,000 మైనస్ 13,000. సో 17 ఏంటి, 20,000 మైనస్ 13,000. సో 7,000 ఉంటుంది. రైట్, 7,000 ఉంటుంది. బట్ ఇక్కడ ఇద్దరు ఈక్వల్గా షేర్ చేసుకుంటారు. ఎంతమంది ఉన్నారు, ఇద్దరే కదా, ఏ అండ్ బి. సో సింపుల్గా 2. సో 7,000 వాళ్ళ ప్రాఫిట్. సో ఎంత వస్తుంది ప్రాఫిట్, 3,500 రూపీస్ ప్రాఫిట్ అనమాట. ఓకేనా. అదే ఇన్ కేసు ఈ 12,000 రూపాయల సరుకు ఉంది కదా, దాన్ని 20,000కి అమ్మకుండా 5,000కో 10,000కో అమ్మాడు అనుకోండి, అప్పుడేంటి లాస్ వస్తుంది. లాస్ని ఈక్వల్గా షేర్ చేసుకుంటారు. అర్థమైంది కదా. అండ్ ఇక్కడ చూడండి, ఏ అండ్ బి స్టార్ట్ ఏ జాయింట్ వెంచర్ ఆఫ్టర్ ద సేల్స్. ఓకేనా. ఏ అండ్ బి కలిసి ఒక జాయింట్ వెంచర్ స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ ద సేల్స్ అన్సోల్డ్ స్టాక్ వర్త్ 15,000 రూపీస్. అంటే స్టాక్ అమ్ముడుపోకుండా ఎంత ఉండిపోయింది, 15,000 రూపాయలు ఉండిపోయింది అనమాట. అన్సోల్డ్ స్టాక్ వర్త్ ఎంత 15,000 వాజ్ టేకెన్ ఓవర్ బై ద బి తీసుకున్నాడు అనమాట. ఈ 15,000 రూపాయల సరుకుని ఎవరు తీసుకున్నారు, బి తీసుకున్నాడు. ఎంత తీసుకున్నాడు, కాస్ట్ ఆఫ్ 20,000 రూపీస్ పెట్టి తీసుకున్నాడు. ఓకేనా.
సో ఇప్పుడు అమౌంట్ అనేది ఎక్కడ క్రియేట్ అవుతుంది, ఎవరి అకౌంట్లో క్రియేట్ అవుతుంది, జాయింట్ వెంచర్ అకౌంట్లో క్రియేట్ అవుతుంది. ఓకేనా, జాయింట్ వెంచర్ అకౌంట్లో క్రియేట్ అవుతుంది. సో ఎంత అమౌంట్ క్రియేట్ అవుతుంది, 15,000 20,000 20,000 పెట్టి తీసుకున్నాడు కాబట్టి 20,000 విల్ బీ క్రెడిటెడ్ టు ది జాయింట్ వెంచర్ అకౌంట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ జాయింట్ వెంచర్ ఏ మైనర్ పర్సన్ ఉండొచ్చా, మనకి పార్ట్నర్షిప్లో మైనర్ పర్సన్ ఉండొచ్చు. ఓకేనా, ఇన్ కేస్ ఏంటది లీగల్ హెయిర్ అయితే. బట్ ఇక్కడ ఏంటంటే కనుక మైనర్ పర్సన్ కెనాట్ బీ ఏ కోవెంచర్. ఓకేనా, జాయింట్ వెంచర్లోని మైనర్ పర్సన్ కెనాట్ బీ ఏ కోవెంచర్. కెన్ బీ ఏ కోవెంచర్, నో. ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద వెంచర్, నో. కెన్ బీ ఏ కోవెంచర్ ఇఫ్ ఆల్ ద కోవెంచర్ అగ్రీస్, నో. కెన్ బీ ఏ కోవెంచర్ ఇఫ్ పర్మిటెడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ కనుక ఓకే చేస్తే కనుక మైనర్ ఉండొచ్చా, లేదు. అసలు మైనర్ ఉండే సమస్య లేదనమాట. సో కెనాట్ బీ కోవెంచర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ? ఏది ట్రూ మనకి, కోవెంచర్స్ ఆల్వేస్ షేర్ ద ప్రాఫిట్ అండ్ లాసెస్ ఈక్వల్లీ, ఎవ్రీ టైమ్ ఆల్వేస్ షేర్ ద ప్రాఫిట్ అండ్ లాసెస్ ఈక్వల్లీ, నో. నేను మీకు అదే చెప్పాను, అగ్రీడ్ రేషియో ఉంటుంది. వాళ్ళు అగ్రీడ్ అయిన రేషియో ఈక్వల్ అనుకోండి, ఈక్వల్గా షేర్ చేసుకుంటారు, లేదా వాళ్ళ అగ్రీడ్ రేషియో మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, నెంబర్ ఆఫ్ కోవెంచర్స్ కెన్ నెవర్ బీ మోర్ దెన్ 2 అన్నాడు. అదేంటిది, అలా ఏం లేదు కదా. కోవెంచర్స్ ఇక్కడ పార్ట్నర్స్ ఇద్దరికంటే ఎక్కువ ఉండకూడదు, కెన్ నెవర్ బి మోర్ దెన్ 2 అన్నాడు. ఓకేనా, సో దిస్ ఈజ్ అ నెగిటివ్ సెన్స్. ఓకేనా, కోవెంచర్స్ మోర్ దెన్ 2 మెంబర్స్ ఉండొచ్చు. ఓకే, ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కోవెంచర్ ఇస్ ఎ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్. అలా ఏమి ఉండదు కదా, ప్రిన్సిపల్ అండ్ అందరికీ ఈక్వల్ రైట్స్ ఉంటాయి. ఆల్ ఆర్ ద ఈక్వల్ రైట్స్ అండ్ ఈక్వల్ పవర్స్ ఉంటాయి, లైక్ పార్ట్నర్స్ లాగా. ఓకేనా, సో రిలేషన్షిప్ బిట్వీన్ ద కోవెంచరర్స్ ఈజ్ ఎ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్. ఇక్కడ ఎవరు ఏజెంట్స్ కాదు, ఎవరు ప్రిన్సిపల్ అంటే ఎవరు మెయిన్ అధికారి కాదు, ఎవరు వాళ్ళ కింద ఏజెంట్స్ కాదనమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ కోవెంచర్స్ మే కాంట్రిబ్యూట్ ద ఫండ్స్ ఫర్ రన్నింగ్ ద వెంచర్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఓకేనా, వాళ్ళు పెట్టుకున్నటువంటి వెంచర్ ఓకేనా రన్ అవ్వడానికి ఈ కోవెంచర్స్ కావాలంటే కాంట్రిబ్యూషన్స్ చేయొచ్చు. సో కోవెంచర్స్ మే కాంట్రిబ్యూట్ ద ఫండ్స్ ఫర్ రన్నింగ్ ద వెంచర్. ఓకే, సో దిస్ ఆప్షన్ డి ఈజ్ ద ట్రూ. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ప్రాఫిట్ అండ్ లాసెస్ ఈక్వల్గా షేర్ చేసుకుంటారు ఆల్వేస్ అంటే ఎప్పుడు చేసుకోరు. ఓకేనా, కెన్ నెవర్ బి మోర్ దెన్ 2 అంటే అలా కూడా కాదు. ఓకే, ఇద్దరికంటే ఎక్కువ ఉండొచ్చు. నెంబర్ ఆఫ్ కోవెంచర్స్ కెన్ బి మోర్ దెన్ 2. ఓకే, అండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కోవెంచర్స్, ఇప్పుడు తిను ఏజెంట్ తిను ఓనర్ అలా ఉంటుందా మనకి కోవెంచర్స్ మధ్య రిలేషన్షిప్ అనేది, అలా ఉండదు. ఓకేనా, ఈ పర్టికులర్ వెంచర్ రన్ అవ్వడానికి కావాలంటే ఫండ్స్ని ఎవరు ఇవ్వచ్చు, కోవెంచర్స్ కాంట్రిబ్యూట్ చేయొచ్చు అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్, ఇన్ కేస్ ఆఫ్ జాయింట్ వెంచర్లో చూసుకుంటే ఫర్ పర్చేజ్ ఆఫ్ మిషనరీని కొన్నారు ఫ్రమ్ జాయింట్ బ్యాంక్ అకౌంట్లోంచి. ఫర్ పర్చేజ్ ఆఫ్ మిషనరీ ఫ్రమ్ జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఇన్ కేస్ సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ మెయింటైన్ చేస్తున్నట్లయితే కరెక్ట్ జర్నల్ ఎంట్రీ ఎలా ఉంటుంది? సో ఇక్కడ మిషనరీ ఎక్కడికి వచ్చింది? ఓకే, జాయింట్ వెంచర్లోకి వచ్చింది. ఓకే, జాయింట్ బ్యాంక్ అకౌంట్లోంచి మనకి మనీ అనేది వెళ్తుంది. సో ఈ జాయింట్ బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ తీసే కదా మిషనరీ కొంటారు, ఆ మిషనరీ అనేది ఇక్కడ డెబిట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి మేడం, ఇక్కడ క్రెడిట్ మిషనరీ టు ద జాయింట్ వెంచర్ కదా, డెబిట్ అంటే మనీ డెబిట్ అయింది కదా అని. బట్ ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ రిసీవర్ ఎవరు, హూ ఈజ్ ద రిసీవర్, జాయింట్ వెంచర్ ఈజ్ ద రిసీవర్, మిషనరీ రిసీవ్ చేసుకున్నాడు, రైట్. సో ఇక్కడ మనకి డెబిట్ రూల్ ఉంటుంది. ఓకేనా, డెబిట్ ద రిసీవర్. అండ్ హూ ఈజ్ ద క్రెడిటర్, ఇక్కడ జాయింట్ బ్యాంక్ అకౌంట్ నుంచి మనకి గివర్, రైట్. హూ ఈజ్ ద గివర్, డెబిట్. సో ఇక్కడ క్రెడిట్ రూల్ ఉంటుంది. సో క్రెడిట్ ద గివర్, డెబిట్ ద రిసీవర్. ఓకేనా, సో ఇప్పుడు డెబిట్ జాయింట్ వెంచర్ అకౌంట్ అండ్ క్రెడిట్ జాయింట్ బ్యాంక్ అకౌంట్. ఓకేనా, అలా చేయాలి మీరు ఈ సమ్స్ని. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఇలా రాసుకోండి అనమాట. ఇన్ కేస్ ఆఫ్ జాయింట్ వెంచర్ ఫర్ పర్చేజ్ ఆఫ్ మిషనరీ ఫ్రమ్ జాయింట్ బ్యాంక్ అకౌంట్ నుంచి మీరు మిషనరీ కొన్నారు, బట్ సెపరేట్ బుక్స్ని మెయింటైన్ చేస్తున్నారు. సెపరేట్ బుక్స్ని మెయింటైన్ చేస్తున్నప్పుడు అంటే జాయింట్ వెంచర్ అకౌంట్ ఉంది, జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఉంది, అలాగే జాయింట్ కోవెంచర్స్ అకౌంట్. సెపరేట్ బుక్స్ అంటే మరేం కాదు. ఓకేనా, అలా ఏ అకౌంట్గా బుక్స్ ఉన్నాయన్నమాట. అలా ఉండేటప్పుడు ఓకేనా, కరెక్ట్ జనరల్ ఎంట్రీలో ఎలా జరుగుతుంది అంటే కనుక ఇక్కడ రిసీవర్ ఎవరు, మిషనరీ ఎక్కడికి వస్తుంది, జాయింట్ వెంచర్లోకి వస్తుంది. సో డెబిట్ రూల్ ఎక్కడికి వెళ్ళాలి మనకి, డెబిట్ ద రిసీవర్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్. ఓకేనా, వాట్ ఈస్ ద వాట్ కమ్స్ ఇన్, మిషనరీ కమ్స్ ఇన్ హియర్. ఓకేనా, అండ్ వాట్ గోస్ అవుట్, మనీ గోస్ అవుట్. మనీ ఎక్కడి నుంచి వెళ్తుంది, జాయింట్ బ్యాంక్ అకౌంట్లోంచి వెళ్తుంది. సో క్రెడిట్ వాట్ గోస్ అవుట్ ఫ్రమ్ జాయింట్ బ్యాంక్ అకౌంట్. అండర్స్టాండ్. నెక్స్ట్ వన్,
when the record of transactions relating to the joint venture are made in the books of one venturer, then the venturer recording the transactions, recording his share of investment by, సో ఇక్కడ ఏంటంటున్నాడు, రికార్డ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ రిలేటింగ్ టు ద జాయింట్ వెంచర్, ఒక జాయింట్ వెంచర్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అంటే రికార్డ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఆర్ మేడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ వన్ వెంచరర్. ఓకేనా, ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడాను ఒక వెంచరర్ పేరు మీదుగానే జరిగాయి. ఓకేనా, వెన్ ద రికార్డ్ ఆఫ్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ రిలేటింగ్ టు ద జాయింట్ వెంచర్ ఆర్ మేడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ వన్ వెంచరర్, ఈ వెంచరర్ మీద జరిగిందనమాట. దెన్ ద వెంచరర్ రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్స్. సో ఇక్కడ చూడండి జాయింట్ వెంచర్ యొక్క ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి, వెంచరర్ రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్స్, వెంచరర్ రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్స్ అవి రికార్డ్స్ హిజ్ షేర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ బై క్రెడిట్ రూలా డెబిట్ రూలా. హీ ఈజ్ నాట్ ద రిసీవర్, హీ ఈజ్ ద గివర్. ఓకేనా, ఈ పర్టికులర్ ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇతని యొక్క అకౌంట్స్లో రూల్ అయి ఉన్నాయి. ఓకేనా, సో రికార్డ్స్ హిజ్ షేర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బై క్రెడిటింగ్ క్యాష్ అకౌంట్. ఓకేనా, బికాస్ హీ ఈజ్ ద క్రెడిట్ ద గివర్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అండ్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఓకే, అలాగే నెక్స్ట్ వన్ చూడండి, మెమోరాండమ్ ఆఫ్ జాయింట్ వెంచర్ అకౌంట్ ఈజ్ ప్రిపేర్డ్. ఎప్పుడు అకౌంట్ మెమోరాండమ్ ఆఫ్ జాయింట్ వెంచర్ ప్రిపేర్ చేస్తారని చెప్పాను మీకు, ప్రాఫిట్ అండ్ లాస్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి మెమోరాండమ్ ఆఫ్ జాయింట్ వెంచర్ అకౌంట్ని ఏర్పాటు చేస్తారు, అదే క్రియేట్ చేస్తారు అని చెప్పాను. సో ఇట్ ఈస్ టైప్ ఆఫ్ వెంచర్ టు డిటర్మైన్ ద ప్రాఫిట్ అండ్ లాస్ ఆఫ్ ద జాయింట్ వెంచర్. ఓకే, సో మెమోరాండమ్ ఆఫ్ జాయింట్ వెంచర్ అకౌంట్ ఈజ్ ప్రిపేర్డ్ when each co-venture keeps the record of their own joint venture transactions. అంతే కదా, మీకు ఇంతకుముందు చెప్పినటువంటి ఇది ఒక ఫర్మ్ ఉంది. ఓకేనా, ఈ వెంచర్ ఉంది జాయింట్ వెంచర్. ఓకేనా, ఒక ముగ్గురు ఉన్నారు. సో ఈ పర్టికులర్ జాయింట్ వెంచర్కి సంబంధించినటువంటి లావాదేవీలన్నీ తినికి సంబంధించి తినికి ఈ వెంచర్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే తిని రికార్డ్ చేసినప్పుడు, తినికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే రికార్డ్ చేసినప్పుడు అండ్ ఈ పర్టికులర్ కో వెంచర్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసినప్పుడు మనకి మెమోరాండమ్ ఆఫ్ జాయింట్ వెంచర్ క్రియేట్ అవుతుంది ఇన్ ఆర్డర్ టు క్యాలిక్యులేట్ ద ప్రాఫిట్ అండ్ లాస్ ఆఫ్ ద జాయింట్ వెంచర్. ఓకే, అంటే ఈ పర్టికులర్ తన యొక్క బుక్స్లోని తిన యొక్క ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఉంటాయి, వీళ్ళిద్దరివి ఉండవు. అలాగే తిన యొక్క బుక్లోని వీళ్ళిద్దరివి ఉండవు, అలాగే తిన యొక్క బుక్లోని వీళ్ళిద్దరివి ఉండవు. ఓకే, సో అండర్స్టాండ్. సో ఇక్కడ చూడండి, వెన్ ఈచ్ కో వెంచర్ కీప్స్ ద రికార్డ్ ఆఫ్ ఆల్ ద జాయింట్ వెంచర్ ట్రాన్సాక్షన్స్ హిమ్సెల్ఫ్, ఆల్ ద జాయింట్ వెంచర్ ట్రాన్సాక్షన్స్ నో, రైట్. ఎవరి యొక్క ట్రాన్సాక్షన్స్ వాళ్ళవి సెపరేట్గా మెయింటైన్ చేస్తున్నప్పుడు మెమోరాండమ్ ఆఫ్ జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తారు. వెన్ ఈచ్ కో వెంచర్ కీప్స్ అ రికార్డ్ ఆఫ్ దేర్ ఓన్ జాయింట్ వెంచర్ ట్రాన్సాక్షన్స్. ఓకే, అప్పుడు మనకి మెమోరాండమ్ ఆఫ్ జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తారు ఇన్ ఆర్డర్ టు డిటర్మైన్ ద ప్రాఫిట్ అండ్ లాస్ ఆఫ్ ఎ పర్టికులర్ జాయింట్ వెంచర్. అండ్ ద నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ? మెమోరాండమ్ జాయింట్ వెంచర్ అకౌంట్ ఈస్ ప్రిపేర్ టు ఫైండ్ అవుట్ ద అమౌంట్ డ్యూ ఫ్రమ్ ద కో వెంచర్. లేదు, ఇది దేని గురించి, మెమోరాండమ్ ఆఫ్ జాయింట్ వెంచర్ గురించి. నేను ఇంతకుముందే చెప్పాను, మెమోరాండమ్ ఆఫ్ జాయింట్ వెంచర్ దేని గురించి ప్రిపేర్ చేస్తారు, ప్రాఫిట్ లేదా లాస్ని క్యాలిక్యులేషన్ చేయడం గురించి. ఆప్షన్ ఎక్కడుంది, ఓన్లీ వెన్ వన్ వెంచర్ ట్రాన్సాక్షన్ ఈజ్ రికార్డ్. లేదు, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసినప్పుడు. ఇక్కడ ఓన్లీ వన్ ఎప్పుడు అన్నారో యూ కెన్ ఎలిమినేట్ దిస్ వన్. ఓకే, ఎవ్రీ వెంచర్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసినప్పుడు మళ్ళీ మెమోరాండమ్ ఆఫ్ జాయింట్ వెంచర్ అనేది స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా, సో జాయింట్ వెంచర్ అకౌంట్ ఇస్ ప్రిపేర్ టు ఫైండ్ అవుట్ ద ప్రాఫిట్ ఆన్ ద వెంచర్. ఎస్, ప్రాఫిట్ లాస్ ఫైండ్ అవుట్ చేయడానికి దీన్ని చేస్తారనమాట. మెమోరాండమ్ ఆఫ్ జాయింట్ వెంచర్ అకౌంట్ ఇస్ ప్రిపేర్డ్ వెన్ సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఈజ్ మెయింటైన్డ్ ఫర్ జాయింట్ వెంచర్. లేదు, సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ప్రిపేర్ చేసినప్పుడు మెమోరాండమ్ ఆఫ్ జాయింట్ వెంచర్ అకౌంట్ ప్రిపేర్ చేస్తామా అంటే నో. ఓకే, సో ఇక్కడ చూడండి, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ట్రాన్సాక్షన్స్ మెయింటైన్ చేసినప్పుడు ఆ పర్టికులర్ ఫర్మ్ యొక్క ప్రాఫిట్ లాస్ని క్యాలిక్యులేషన్ చేయడానికి మనము మెమోరాండమ్ ఆఫ్ జాయింట్ వెంచర్ని ప్రిపేర్ చేస్తాము. అండ్ ద నెక్స్ట్ వన్, లాస్ట్ పాయింట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ? ఓకేనా, నాట్ ట్రూ అన్నాడు. జాయింట్ వెంచర్ ఈజ్ అ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. మీకు గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అని చెప్పాను ఇంతకుముందు. ఓకేనా, ఎప్పుడు అలాగా వెళ్ళిపోతూ ఉంటుంది బిజినెస్ అనేది. ఓకేనా, బిజినెస్కి స్టాప్ అనేది ఉండదు, టెర్మినేషన్ అనేది ఉండదు. సో జాయింట్ వెంచర్కి టెర్మినేషన్ ఉండదా? ఇట్ ఈస్ ఆన్ గోయింగ్ ప్రాసెసా? నో, ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఫస్ట్ వన్ ఆప్షన్ కరెక్ట్. ఓకేనా, ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఇట్ ఈస్ అ టెర్మినబుల్ ఇన్ నేచర్. ఓకే, సో ఎలాంటి యాక్యురల్ బేసిస్ ఆఫ్ అకౌంట్స్ అనేవి అది మెయింటైన్ చేయదు.
ఓకే, అలాగే సీ ద నెక్స్ట్ ఆప్షన్, ద కోవెంచర్ షేర్స్ ద ప్రాఫిట్ ఇన్ అగ్రీడ్ రేషియో. ఎంత వాళ్ళైతే అగ్రీ అయ్యారో ఆ అగ్రీడ్ రేషియోలోనే వాళ్ళు ప్రాఫిట్ అండ్ లాస్ని షేర్ చేసుకుంటారు. ఓకే, అండ్ జాయింట్ వెంచర్ అనేది టెంపరీ ఇన్ నేచర్. ఆ పర్టికులర్ పీరియడ్ వరకు మీరు ఒక 4 years పెట్టాలనుకుంటే వెంచర్ 4 years ఉంటుంది, 5 years పెట్టాలనుకుంటే 5 years ఉంటుంది, ఆ తర్వాత అది క్లోజ్ అయిపోతుంది. అలాగే మీరు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి జాయింట్ వెంచర్ విషయంలోని. ఫస్ట్ వన్, ప్రాఫిట్ అండ్ షేర్ ఈక్వల్గా ఉంటుందా అంటే నో. నెక్స్ట్ వన్, ఫామ్ నేమ్ ఏదైనా ఉంటుందా అంటే నో, స్పెసిఫిక్ ఫామ్ నేమ్ అంటూ ఏమీ ఉండదు. అండ్ నెక్స్ట్ వన్, టెర్మినేషన్ ఇన్ నేచరా గోయింగ్ కన్సర్న్ అంటే టెర్మినేషన్ ఇన్ నేచర్. ఓకేనా, టెంపరీగా ఉంటుంది, గోయింగ్ కన్సర్న్ కాదు. ఇది మీరు జాయింట్ వెంచర్లో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో జాయింట్ వెంచర్లోని మనకి 3 అకౌంట్ బుక్స్ ఉంటాయి. ఓకేనా, ఒకటి జాయింట్ వెంచర్ అకౌంట్, జాయింట్ బ్యాంక్ అకౌంట్ అండ్ మనకి జాయింట్ కో వెంచర్స్ అకౌంట్. ఓకేనా, ఈ బుక్ అకౌంట్స్ నేమ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆన్ జాయింట్ వెంచర్. హోప్ యూ అండర్స్టాండ్. మధ్యలో ఒక 2-3 స్కిప్ చేశాను, అవి ప్రాబ్లమేటిక్వి. ప్రాబ్లమ్స్ ఏమి దీని మీద నుంచి రావు, జాయింట్ వెంచర్ మీద నుంచి ఏమి రావు. ఎష్యూరెన్స్, ప్రాఫిట్, లాస్ వాటి మీద వస్తాయన్నమాట. సో అందుకని వాటిని స్కిప్ చేశాను. ఎనీహౌ పీడిఎఫ్ని మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ పీడిఎఫ్లో మీకు ఆ బిట్స్ ఉంటాయి, వాటి యొక్క ఆన్సర్స్ కూడా అందులో ఉంటాయి. సో డోంట్ వరీ దాట్. ఓకే, so hope you understand this concept, this lecture. Thank you so much for watching. Do subscribe to our channel Sankalp Study Success.